తీహార్ జైలుకు వెళ్లడం అంటే ఎంతో పెద్ద నేరస్తులనే అక్కడికి పంపిస్తారని అనుకుంటారు. అంతవరకు నిజమే. కానీ అక్కడ అంతే భారీ సౌకర్యాలు కూడా ఈ పెద్ద నేరస్తులకు కల్పిస్తారని ఆరోపణలున్నాయి. ఫ్యాన్ల నుంచి ఫోన్ల వరకు ప్రతిదీ సరసమైన ధరలకే అందుబాటులో ఉంటుందట. అందుకే నేరస్తులు తీహార్ నుంచే తిరుగులేని తమ నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తారనే అభిప్రాయం ఉంది. ఇంతకీ ఈ అపవాదు నిజమేనా? తీహార్ జైలు, తీహార్ ఆశ్రమం అని ఈ ప్రఖ్యాత జైలును పలు పేర్లతో పిలుస్తుంటారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద జైళ్ల సముదాయాల్లో ఒకటి. ఢిల్లీ ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఢిల్లీ ప్రిజన్స్ ఈ జైలు వ్యవహారాలు చూసుకుంటుంది. 400 ఎకరాలకు మించిన విస్తీర్ణంలో ఉన్న తీహార్ జైల్లో 9 కేంద్ర కారాగారాలున్నాయి. తీహార్ జైలు పశ్చిమ ఢిల్లీలోని తీహార్ గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనక్పురిలో ఉంది. తీహార్ గ్రామంలో ఉండబట్టి దీనికి తీహార్ జైలు అనే పేరొచ్చింది. నిజానికి జైళ్లు ఏవైనా వాటిని నేరస్తుల్లో మంచి మార్పు తీసుకురావటానికే వినియోగిస్తారు. అలాగే తీహార్ కూడా. దీని ప్రధాన లక్ష్యం ఖైదీలకు ఉపయోగపడే నైపుణ్యం, విద్య, చట్టం పట్ల గౌరవం అందించటం. వీటి ద్వారా సమాజంలోని వారిని సాధారణ వ్యక్తులుగా మార్చటం, అలాగే ఖైదీల ఆత్మగౌరవాన్ని మెరుగుపరచటం, మంచి మనిషిగా ఉండాలనే వారి కోరికను బలోపేతం చేయటం. అందులో భాగంగా ఇక్కడ పలు కార్యక్రమాలు చేపడతారు. ఖైదీలకు పునరావాసం కల్పించడానికి, వారిని సంస్కరించడానికి తీహార్ మ్యూజిక్ థెరపీని కూడా అమలు చేస్తోంది. ఇందులో సంగీత శిక్షణ కార్యక్రమాలు, కచేరీలు ఉంటాయి. అలాగే జైల్లో ఖైదీలు నిర్వహించే స్వంత రేడియో స్టేషన్ ఉంది. గోడల లోపల జైలు ఇండస్ట్రీ మంచి పేరు పొందింది. ఇది పూర్తిగా ఖైదీలచే నిర్వహించబడుతుంది. తీహార్ బ్రాండ్ తో ఇక్కడ ఉత్పత్తి ఉంటుంది. నిజానికి తీహార్ జైల్లో సంస్కరణలు తీసుకొచ్చింది కిరణ్ బేడి. ఆమె ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ గా ఉన్నప్పుడు జైలు పేరును తీహార్ ఆశ్రమంగా మార్చింది. అయితే తీహార్ జైల్ అసలు కెపాసిటీ 10,026 మంది ఖైదీలు కాగా డిసెంబర్ 2023 నాటికి తీహార్ జైల్లో 20,000 మంది ఖైదీలున్నారు. 5 ఏళ్లలో తీహార్ జైల్లో నేరస్తుల సంఖ్య రెండింతలు పెరిగింది. కిక్కిరిసిన ఖైదీలతో ఇప్పుడు తీహార్ జైల్ ఇరుకుగా మారింది. దీంతో పాటు జైల్లో నేరస్తుల ఆగడాలు కూడా హద్దులు మీరాయనే వాదనలున్నాయి. తీహార్ జైల్లో అధిక భద్రత ఉన్నప్పటికీ నేరస్తులు, గ్యాంగ్స్టర్లు తీహార్ జైల్ లోపల నుండి నేర సామ్రాజ్యాన్ని నడుపుతూనే ఉంటారని చాలా ఆరోపణలున్నాయి. ఇది జైల్ అధికారుల ప్రమేయంతోనే జరుగుతుందని కూడా అంటారు. 2 ఏళ్ల క్రితం పంజాబ్లోని మన్సా జిల్లాలో పంజాబీ పాపులర్ పాప్ సింగర్ సిద్ధు మూసేవాలాను హతమార్చేందుకు ఢిల్లీలోని ఈ హై సెక్యూరిటీ జైల్లో ఉన్న లారెన్స్ బిషోర్ని నేతృత్వంలోని ముఠా తీహార్ జైల్ లోపల నుంచే కుట్ర పన్నినట్లు భావిస్తున్నారు. ఇక్కడ జైలు అధికారుల ప్రమేయం లేకుండా ముఠాలు పనిచేయటం అసాధ్యం కూడా. సెల్ ఫోన్లు, ఇతర సమాచార సాధనాలతో కమ్యూనికేషన్ నెట్వర్కులు తీహార్ ప్రాంగణంలో స్వేచ్ఛగా వ్యాపిస్తాయని నివేదికలు చెప్తున్నాయి. జైల్ అధికారులు, ఖైదీల మధ్య అనుబంధం ఆధారంగా ఇక్కడి నేరస్తులకు సౌకర్యాలు కల్పించబడతాయి. ఈ విషయంపై తీహార్ జైళ్ల మాజీ ఐజీ డాక్టర్ కిరణ్ బేడి స్వయంగా ది సండే గార్డియన్తో ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఏ స్థాయిలోనైనా అంతర్గత సంబంధం లేకుండా జైళ్లలోకి ఏ వస్తువు ప్రవేశించదని అన్నారు. ఇక్కడ వస్తువు డిమాండును బట్టి దానికి ధర నిర్ణయిస్తారని, దాని ప్రకారం జైలు లోపల ఏదైనా పొందొచ్చని ఆమె వెల్లడించారు. అయితే ఖైదీ అవసరాన్ని బట్టి తాను చెల్లించే సామర్థ్యం ఆధారంగా ధర కూడా పెరుగుతుందని అన్నారు. ఎంత ఎక్కువ రిస్క్ ఉంటే అంత ఎక్కువ డబ్బు పెట్టాల్సి ఉంటుందని, డబ్బు పెడితే ఏదైనా పొందొచ్చని వివరించారు. సరైన తనిఖీలు లేకపోవటం వల్ల ఇలాంటివి జరుగుతాయని కిరణ్ బేడి తెలిపారు. నిజానికి తీహార్ జైల్లో అవసరమైన కారణాల కంటే రికార్డుల్లో నమోదు చేయటం కోసమే తనిఖీలు ఎక్కువగా జరుగుతాయనే ఆరోపణ ఉంది. ఈ తనిఖీల్లో కూడా ఒకరినొకరు కాపాడుకునే ఒప్పందంతోనే సిబ్బంది వ్యవహరిస్తుంటారనే అపవాదుంది. అలాగే హై ప్రొఫైల్ నేరస్తులు, ప్రఖ్యాతి చెందిన నేరస్తులుగా ఉన్న ఖైదీలు జైల్లో తమకంటూ ఒక చిన్న ముఠాను కూడా ఏర్పాటు చేసుకుంటారని అంటుంటారు. జైలు అధికారుల నిఘా కింద లేని ఇతర ఖైదీల ద్వారా ఈ నెట్వర్క్ ని రూపొందిస్తారని తెలుస్తోంది. జైల్లో ఉన్న చిన్న చిన్న నేరస్తులు జైలు లోపల, బయట తమ రక్షణ కోసం అలాంటి పెద్ద నేరస్తులతో మంచి సంబంధాన్ని పెంచుకుంటారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక తమకు అన్ని వసూలు చేసి పెడుతోన్న చిన్న చితక నేరస్తులకు ఈ పెద్ద నేరస్తులు రక్షణ కల్పిస్తారు.
ఇక ఇక్కడ పేరు మోసిన నేరస్తులు VPN సర్వర్లను ఉపయోగించి జైలు లోపల నుండి వారి నేర కార్యకలాపాలను నిర్వహించడానికి ఇంటర్నెట్ కాల్స్, ఇంటర్నెట్ ఆధారిత మెసేజింగ్ అప్లికేషన్ల ద్వారా పనిచేస్తారని తెలుస్తోంది. ఫోన్ ట్రాకింగ్ కు అవకాశం లేకుండా ఇలా ఇంటర్నెట్ ను వినియోగిస్తారు. అలాగే తీహార్ జైల్లో పనిచేసిన పోలీస్ అధికారులు కూడా ఈ గ్యాంగ్స్టర్లను, ఖైదీలను కోర్టుకు హాజరుపరచడానికి తీసుకెళ్లినప్పుడు కొంత సమాచారం, లావాదేవీలు జరుగుతాయని తెలుస్తోంది. నేరస్తులను కోర్టుకు తీసుకెళ్లినప్పుడు చేతికి సంకెళ్లు వేయకపోవటం, వారు న్యాయస్థానం లోపల చాలా మందిని కలవటానికి అవకాశం ఇవ్వటం జరుగుతుంటాయి. అప్పుడు కొంత కీలకమైన సమాచారం బయట ఉన్న వ్యక్తులకు చేరుతుంది. ఇలా జైలు నుండి బయట జరగాల్సిన పనులన్నింటినీ చక్కబెడతారు ఇక్కడి నేరస్తులు. జైల్లో నిషిద్ధ వస్తువులు కూడా తెల్లవారుజామున జైళ్లు తెరిచినప్పుడు, ఖైదీలను ఫీల్డ్ వర్క్ కోసం పంపినప్పుడు జైలుకు చేరుకుంటాయని తెలుస్తోంది. నిషేధిత వస్తువులను బయట నుండి జైల్లోపలికి విసిరితే దాన్ని సంబంధిత ఖైదీలు తీసుకుంటారు. అయితే జైల్లోపల జామర్లు, మొబైల్ ట్రేసింగ్ పరికరాలు ఉన్నప్పటికీ ఈ జామర్లను ఖైదీలు స్వయంగా నాశనం చేస్తారనే వాదన ఉంది. లేదంటే జామర్లు ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోట జామర్ పనిచేయటం, ఒక బ్లాక్ స్పాట్ ను కనుక్కుని అక్కడి నుండి సంప్రదింపులు నిరాటంకంగా నడుపుతారు తెలుస్తోంది. అందుకే తీహార్ నుండి ఫోన్ కాల్లు చేయటానికి జామర్లు అడ్డమే కాదనే అభిప్రాయం ఉంది. ఇక ఇలాంటి పరిస్థితిపై పలు కేసుల్లో కోర్టులు కూడా నోరెళ్లబెట్టాయి. 2 ఏళ్ల క్రితం ఆర్థిక నేరానికి సంబంధించి ఓ కేసులో సాక్ష్యాలను ఎలా ధ్వంసం చేశారో, జైల్లోపల నుంచి మొబైల్ ఫోన్లను ఎలా ధ్వంసం చేశారో కోర్టుకు తెలిసినప్పుడు తీహార్ జైల్ అధికారులపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అయితే ప్రస్తుతం తీహార్ జైల్లో చాలా మార్పులొచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది గ్యాంగ్స్టర్ టిల్లు తాజ్పురియా హత్య ఉదంతం తర్వాత ఖైదీలు రూములకు ఉండే ఎగ్జాస్ట్ ఫ్యాన్లు తొలగించాలని నిర్ణయించారు. జైల్లోనే టిల్లును హత్య చేసిన గ్యాంగ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ల రెక్కలను ఆయుధంగా ఉపయోగించి హత్య చేశారు. అయితే జామర్లను దాటిపోయే ప్లాన్లు ఖైదీలకు ఉన్నప్పుడు, ఖైదీలకు సహకరించే అధికారులు ఉన్నంత వరకు తీహార్ జైల్లో ఏవైనా సాధ్యమే అనే విమర్శ అలాగే ఉంది.